నమస్తే. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సో ఫలితాల కోసము ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నటువంటి చర్చ నడుస్తున్నది. పట్టణం నుంచి పల్లె దాకా, పల్లె నుంచి పట్టణం దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నటువంటి చర్చ నడుస్తున్నది. సో ఇదే అంశం గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చారకొండ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు, మీరు నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తులు. సో అక్కడ కూడా మీ అభ్యర్థి మల్లురావు గారు నిలబెట్టారు. సో ప్రధానంగా మీ పార్లమెంట్ నుంచి విషయానికి వస్తే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? డెఫినెట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు ప్రాంతము కాబట్టి 100%గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు, ఈ రెండు పార్లమెంట్లు గెలుస్తున్న మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రపంచం వీస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా పరిపాలన కొనసాగుతుంది. ప్రజలు ఒకటే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత గొప్ప పరిపాలన, ఇంత ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగుతుందంటే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది స్పష్టంగా ప్రజలు ఒకే ఆలోచనతో ఉన్నారు. అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే ఆలోచన ఉంది, కాంగ్రెస్ రావాలన్నది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నార్త్ ఇండియాలోకి సంబంధించి అక్కడ ప్రజలు కూడా ఇక బీజేపీని భరించేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ను ఎట్లయితే చూసి అలసిపోయి ఇక భరించలేమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో, దేశంలో కూడా అక్కడ ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో అందరూ కూడా ప్రజలు ఒకే నిర్ణయంతో ఉన్నారు, కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తేనే ప్రజా సంక్షేమం ఉంటుంది. కానీ ప్రధానంగా వెంకటేష్ గారు, కాంగ్రెస్ వస్తే రామ మందిరం మీదకి బుల్డోజర్ పోతుంది, రాముడు మళ్ళీ టెంట్ కిందకి వస్తాడు అన్నటువంటి కామెంట్ చేస్తారు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు. ఎట్లా చూస్తారు? వాస్తవానికి నిజంగా అధికారంలోకి వస్తే ఇటువంటి అవకాశం ఉందా? ఇలా అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు అవతల వ్యక్తులు చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తారు. అంటే బీజేపీ ఒకటే ఆలోచన చేస్తుంది, అంటే రాముడు అందరికీ దేవుడు, మాకు దేవుడు కదా. ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరినన్నా అడగండి, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినైనా పొద్దున్నే పోతారు, దేవునికి మొక్కుతారు, రామునికి మొక్తాం, నరసింహస్వామికి మొక్తాం, వెంకటేశ్వర స్వామికి మొక్తాం, పోచమ్మకు మొక్తాం, మారెమ్మకు మొక్తాం, అందరికి మొక్తాం. గ్రామ దేవతలు ఉన్నారు ఈ దేశంలో, అదేవిధంగా దేవతలందరూ ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు, అందరికి మొక్తాం. కానీ ఈరోజు బీజేపీ ఏం ప్రచారం చేస్తుంది? కాంగ్రెస్ వస్తే రాముణ్ణి అంటే పట్టించుకోమని, లేకపోతే రాముని దేవాలయం మొక్కమని. ఏంది ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన? అంటే దేవుడు మాకు దేవుడు కదా, కాంగ్రెస్ వాళ్ళకి దేవుడు కదా, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళకి దేవుడు కదా, ఇంకో పార్టీ వాళ్ళకి దేవుడు కదా. దేవుడిని అంటే ఒక పార్టీకి రుద్ది, ఒక పార్టీకే పరిమితం చేసి చూడడం అనేది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో భారతదేశంలో ముఖ్యంగా ఈడ ఖచ్చితంగా దేవుడు అందరికి దేవుడే కాబట్టి దేవుని పేరు మీద ఇతరులను దుష్ప్రచారం చేసి పార్టీలను విడగొట్టి, మతాలను విడగొట్టి, కులాలను విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుళ్ళను కూడా విడగొడతా ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవద్దా? మేము రాముని మొక్కుతాం, వెంకటేశ్వర స్వామిని కూడా మొక్కాలి కదా, నరసింహస్వామిని మొక్కాలి కదా, ముక్కోటి దేవతలు మొక్కాలి కదా. అంటే ఇది అది దుర్మార్గము. అంటే కాంగ్రెస్ వస్తే ఇంకా దేవుళ్ళను మొక్కమని ఏంది ఇది? మేము కాంగ్రెస్ అందరినీ, సర్వ మతాలను అభిమానిస్తాము, అందరినీ ఆదరిస్తాము, అందరినీ సమానంగా చూస్తాము, పేద ప్రజలను కూడా ఈ దేశంలో డెవలప్మెంట్ చేయాలని చూస్తాము. అంటే పేదలు పేదలుగానే ఉండాలా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ భద్రత ఉండదు. ఇక ఏదైతే ముస్లింకి సంబంధించి కావచ్చు, ఈ యొక్క హిందువులకు సంబంధించినటువంటి పుస్తకాలు తీసి కూడా ముస్లింలకు ఇస్తారు, అవన్నీ ట్యాక్స్ వసూలు చేస్తారు, డబ్బును పంచుతారనేటువంటి కోణంలో ప్రచారం చేశారు. ఎంతవరకు వాస్తవం? ఈరోజు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఈ దేశానికి? 1947లో స్వాతంత్రం వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ కాదా? అంటే దేశం కోసము ఏదో మేమే చేస్తున్నామని గొప్పలు చెప్పుకునేటువంటి వీళ్ళు, అంటే కాంగ్రెస్ వస్తే దేశానికి భద్రత ఉండదు, కాంగ్రెస్ వస్తే దేశం ఏమో అయిపోతుంది, కాంగ్రెస్ వస్తే ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తుంది, కాంగ్రెస్ వస్తే ఇది చేస్తుంది, అది ఏందది? అంటే ఈరోజు కాంగ్రెస్ రావడం వల్లనే ఈ దేశానికి గొప్ప గొప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు, సాంకేతిక సమాజం వైపు పరుగులు పెడుతున్నటువంటి సమాజంలో
ఈరోజు రకరకాల అంటే నిందలు వేసి రకరకాల మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వస్తే నష్టం జరుగుతుందనే ఒక దాన్ని అంటే బిల్డప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ రావడం వల్లనే ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి ఈ దేశంలో, పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లు వచ్చినాయి, పెద్ద పెద్ద అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అదేవిధంగా హాస్పిటల్స్ కానీ ఈ దేశంలో ఎవరు చేసిరు డెవలప్మెంటు? ఈ దేశము ఈరోజు ఇంత అంటే ప్రపంచంలోనే ఈరోజు భారతదేశం ముందుకు పోతుందంటే కాంగ్రెస్ చేసినటువంటి గొప్పతనమే కదా. ఈరోజు ఏదో 2 సార్లు 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మేమే దేశానికి రక్షణ అంటే ఎవడన్నా నమ్ముతాడా? అంటే నమ్మడానికి ఈరోజు దేశ ప్రజలు ఏమన్నా అమాయకులా? కేసీఆర్ కూడా గట్లే అనుకున్నాడు. ఇక్కడ ఏమనుకున్నాడంటే మేము ఈ సమాజాన్ని తెలంగాణ మేమే ఉద్ధరిస్తాం, మేము తప్ప ఎవరం లేము, మేము దొరలు ఎట్లా చెప్తారు అమాయక ప్రజలు తెలంగాణ ప్రజలని వాళ్ళు భ్రమపడ్డరు. కాబట్టి ఈరోజు బీజేపీ కూడా గట్లే భ్రమపడుతుంది. కాబట్టి ఈరోజు దేశంలో ప్రజలు చాలా అంటే విజ్ఞతతో కూడుకున్నటువంటి ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు పక్కా. ఖచ్చితంగా ఈ దేశము ఈ సాంకేతిక పరిజ్ఞానం వైపు పడుగులిరుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలో అభివృద్ధి కావాలన్నా, ప్రజా సంక్షేమం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యము. ఈరోజు రైతులకు సంక్షేమం కానీ, అదేవిధంగా మహిళలకు సామాన్యమైనటువంటి ప్రాతినిధ్యం కానీ, సామాజిక న్యాయం కానీ, ప్రతి ఒక్కరికి యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, అంటే మహిళా రిజర్వేషన్స్ కావచ్చు, కులగణన కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. కానీ ఈ బీజేపీ అనేది కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చుపెట్టి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వదు, దళితులకు ప్రాధాన్యత ఇవ్వదు, ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వదు, క్రిస్టియన్స్కు ప్రాధాన్యత ఇవ్వదు, అణచివేస్తుంది, అవమానాలకు గురి చేస్తుంది. అంటే చేసేదేమో వాళ్ళు దేశంలో అంటే భారతదేశం రక్షణ అంటే ఎట్లా అంటే దళితులకు రక్షణ ఇస్తేనే కదా రక్షణ అన్నట్టు, ముస్లింలకు రక్షణ ఇస్తేనే కదా రక్షణ అన్నట్టు, అదేవిధంగా మహిళలకు రక్షణ ఇస్తేనే కదా రక్షణ అన్నట్టు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు సామాజిక న్యాయం చేస్తేనే కదా ఈ దేశానికి రక్షణ. అంటే దేశానికి రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వారి పరిభాషలో ఏంటి? కాబట్టి ఈరోజు బీజేపీ మాట్లాడేటువంటి మాటల్లో ఏమాత్రం పరిపక్వత లేనటువంటి మాటలే. కాబట్టి కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి రక్షణ, కాంగ్రెస్ అంటేనే ఈ దేశ ప్రజలకు రక్షణ. కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బీజేపీ తన పరువును పోగొట్టుకుంటుందే తప్ప ఏమాత్రం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక ఆయన మాట్లాడుతాడు, ఒక ఎంపీ ఉత్తరప్రదేశ్ ఎంపీ ఓ మాట మాట్లాడతాడు, ఇంకొక ఆయన మాట మాట్లాడతాడు. ఈ దేశంలోకి వస్తే రాజ్యాంగం తీసేస్తాం, ఈ దేశంలో మరోసారి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండమని మాట్లాడితే అంటే ఇప్పుడు దేశ రక్షణ అంటే రిజర్వేషన్లు ఉంటేనే కదా దేశ రక్షణ, భారత రాజ్యాంగం ఉంటేనే కదా దేశ రక్షణ. అంటే ఈ దేశం రక్షణ అంటే వాళ్ళ భాషలు ఏందో మరి. అంటే ఈ రాజ్యాంగాన్ని ఎత్తివేస్తే ఈ దేశానికి రక్షణ, రిజర్వేషన్లు ఎత్తేస్తే ఈ రాజ్యాంగ రక్షణ, అదే అంటే మానవాళంగా ఈ అంటే మహిళలకు అంటే అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే దేశ రక్షణ అనుకుంటున్నాయి మరి వాళ్ళు. అంటే వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో విపరీతమైనటువంటి దాడులు, అమ్మాయిల మీద లైంగిక వేధింపులు కానీ, దాడులు కానీ, అదేవిధంగా దళితుల మీద దాడులు కానీ, దళితుల ఊచకోత కావచ్చు, ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీల మీద దాడులు కావచ్చు, ఇవన్నీ దేశానికి ఏంది రక్షణ ఇదంతా. కాబట్టి వాళ్ళు చేసేటువంటిది దేశ రక్షణ పేరు మీద అంటే కనిపించనటువంటి ఒక దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని దేశ రక్షణ అంటారు వాళ్ళు. కాబట్టి ఇది దేశ రక్షణ ఇది కాదు. దేశ రక్షణ అంటే కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ. అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని సామాజిక వర్గాలను, సామాజిక న్యాయం, మహిళల రక్షణ, అదే యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ వీటన్నిటిని చేస్తేనే రక్షణ కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100% దేశంలో అధికారంలోకి రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా 10 పైన అంటే 10 నుంచి 13 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ దేశంలో అన్ని అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ దేశానికి అభివృద్ధి కానీ అదేవిధంగా ప్రజల సంక్షేమం వర్ధిల్లుతుందని బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. చారకొండ వెంకటేష్ గారు, ఇక మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్ని కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతా ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోతుంది, ఎట్లా ఉండబోతున్నాయి ఎన్నికలు? ఈరోజు అవునన్నా కాదన్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతకుముందు చెప్పినట్టు ప్రజా పరిపాలన కొనసాగుతుంది. ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు అంటే ప్రజలకు ఇబ్బంది లేనప్పుడు, ప్రజలు నిజంగా అంటే ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ అనేటివి జరుగుతాయి. ఆ ఎలక్షన్లో అంటే మెజార్టీ వస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మంచి చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అంటే ప్రజలు చూస్తారు
ఈరోజు మేము చేసినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 6 గ్యారెంటీల్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలై ప్రజల ఇంటికే ఈ 6 గ్యారెంటీలు చేరుతున్నటువంటి సందర్భంగా ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పార్టీకి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు బీజేపీ అనేది ఇట్లా అంటే నీళ్ళ మీద బుడగ లాంటిది, ఇట్లా వస్తుంది, ఇట్లా కింద పడిపోతుంది. వాళ్ళకి నిర్మాణం లేదు బీజేపీకి. కాబట్టి బీజేపీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. అదేవిధంగా బీఆర్ఎస్ను మోసి అలసిపోయారు ప్రజలు. ఇక బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ 6 గ్యారెంటీలతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి మీద బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇట్లా ఉండాలి నాయకుడు అంటే, ఈ విధంగా ఉండాలి. ఎవరిపైనా ప్రజా సమస్యలు మామూలు వ్యక్తిపైనా కూడా ముఖ్యమంత్రి కలుస్తూ ఉన్నారు. గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుందని బలంగా మేము నమ్ముతాం. ఎందుకంటే నిన్న మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మేము ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం తిరిగినాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన మాకు తెలిసింది. అంటే రేవంత్ రెడ్డి గారి మీద మేము రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. మాకు ఇన్నేళ్ళు బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. మాకు 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు అవుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా ముందుకు వస్తుందని చెప్పేసి మేము అనుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది టీపీసీ జనరల్ సెక్రటరీ చారకొండ వెంకటేష్ అయితే స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేము అధికారంలోకి రాబోతున్నాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ చెప్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా వంతుగా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాము. ప్రజలు మా వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. స్థానిక సంస్థల్లో కూడా భారీ మెజార్టీని సొంతం చేసుకోబోతున్నాం అనేటువంటి సంకేతాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది. జూన్ 4న లోక్సభ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు సొంతం చేసుకోబోతున్నారు, మరి ఎవరు ఢిల్లీన చక్రం తిప్పబోతున్నారు అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.